చాలా భూములు లేవు. ఏ రెవెన్యూ వ్యవస్థ జరిగిందో ఏం జరిగిందో అటువంటి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాం మనం, ఒంటిమిట్ట మనకు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి తలంలో దాన్ని విరివిగా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ భూములు అట్టే ఉండిచ్చుకుని ఉంటే ఈరోజు అవే కొట్లలోకి వచ్చిండు. ఆయన కిరీటాన్ని 10 కిరీటాలు చేసుకునే స్థితికి వచ్చిండు. నేను ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాను, నేను రామనారాయణ రెడ్డి గారికి అందరికి కూడా చెప్తున్నాను, నేను మీరు ఆదాయం పెంచాలి, నో డౌట్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ జీవో అనేది సృష్టించగలిగితే నేను ఒక స్టెప్ ముందుకడిగి ఓపెన్ గా చెప్తాను, ఇవి ఎవరికో ఇవ్వాలి అని చెప్పి ఫార్మాలిటీ కంటే ఇప్పుడు మనం పేపర్ ప్రకటన ఇవ్వు అంటే ఏదో ఒక మూల ఇస్తారు కదా, అటువంటి పరిస్థితి కాకుండా, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఇటువంటి వాళ్ళకి కట్టబెట్టారు, ఇలాంటివి చేశారు అంటే ఇక్కడ మనకు వేరే పార్టీలకు వాళ్ళు వచ్చి అడగాల్సిన అవసరం లేదు. వాసుదేవన్ లాంటి జర్నలిస్టులు వాళ్ళు ఇటువంటి పరిస్థితే చూస్తూ ఉంటారు. దట్టు ఆయన కొన్ని నాకు తెలిసినంత వరకు